హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎన్ఆర్ క్రియేషన్స్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి నిమ్మకాయ పులిహోర అండి. చాలా సింపుల్గా పర్ఫెక్ట్ కొలతలతో చెప్తాను, ఎవరైనా చేసుకోవచ్చు. స్టార్ట్ చేద్దామా? ముందుగా నేను ఒక గ్లాస్ వరకు రైస్ తీసుకున్నాను. దాన్ని మంచిగా శుభ్రంగా 2-3 సార్లు కడిగి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇందులో నేను చూపిస్తున్నాను చూడండి. ఈ గ్లాస్ రైస్ తీసుకున్నాను. ఒక గ్లాస్కి ఎగ్జాక్ట్గా 2 గ్లాసుల వాటర్ పడతాయి. నేను పాత బియ్యం తీసుకున్నాను. ఒకవేళ కొత్త రైస్ అయితే కనుక గ్లాస్కి గ్లాస్న్నర కొలత అనేది పర్ఫెక్ట్ మెజర్మెంట్ అనమాట. నేనైతే 2 గ్లాసులు తీసుకొని దాన్ని బాగా నానబెట్టుకోండి. అందులోనే కొద్దిగా పసుపు, కొంచెం ఆయిల్ వేసి చూడండి, 1 స్పూన్ వరకు ఆయిల్ వేసి బాగా కలుపుకొని మూత పెట్టేసి ఒక 20 మినిట్స్ వరకు నానబెట్టుకొని నార్మల్ రైస్ లానే పొయ్యి మీద పెట్టి ఉడికించుకోండి. చూడండి, ఈ టైప్లో కొంచెం బబుల్స్ రావడం స్టార్ట్ అయిన తర్వాత అందులో 1 స్పూన్ వరకు సాల్ట్ వేస్తున్నాను నేను. ఇప్పుడు వేసుకోవడం వల్ల ఏంటంటే రైస్కి బాగా పడుతుందండి, బాగుంటుంది. వేసి కలుపుకొని నార్మల్గానే ఉడికించుకోండి అన్నం అంతా కూడా. చూడండి, అన్నం అయిందో లేదో చూద్దాము. రెడీ అయిపోయినట్టున్నది. కొంచెం ఒక మెతుకు ప్రెస్ చేసి చూడండి. ఈ టైప్లో ఉడికిన తర్వాత దాన్ని అంతటి కూడా ఒక ప్లేట్లో తీసుకొని చల్లార్చుకోండి. అట్లా అయితే చూడండి, ఈ టైప్లో చల్లారబెట్టుకోవడం వల్ల పొడి పొడిగా అవుతుంది. అంతసేపట్లో పోపు రెడీ చేసుకుందాం. కడాయి పెట్టుకొని అందులో ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ పడుతుందండి. దాంట్లో 1 స్పూన్ ఆవాలు, ఇంకా 1 స్పూన్ వరకు జీలకర్ర వేసి వేయించుకోండి. అలాగే ఇప్పుడు నేను ఒక 6 to 7 వరకు ఎండుమిర్చి తీసుకున్నాను. ఒక 3 రెమ్మల కరివేపాకు, మినపప్పు, శనగపప్పు, ఇంకొక 2 స్పూన్స్ వరకు పల్లీలు, ఇవన్నీ తీసి రెడీ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇందులో మినపప్పు, శనగపప్పు వేసి వేయించుకోండి. వేగిన తర్వాత పల్లీలు కూడా యాడ్ చేసుకొని సిమ్లోనే ఉంచి వేయించుకోండి. ఎందుకోసం అంటే ఎప్పుడు కూడా ఈ పప్పులు ఏవి కూడా మాడిపోకుండా చూసుకోండి. దాని తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న ఎండుమిర్చి, కరివేపాకు కూడా వేసి దోరగా వేయించుకోండి. ఎప్పుడు కూడా పులిహోర ఫ్లేవర్ అనేది మనం రెడీ చేసే పోపులోనే ఆధారపడి ఉంటుందండి. కాబట్టి ఏ పప్పులు కూడా మాడిపోకుండా ఉండేలాగా చూసుకోండి. ఇప్పుడు అవి వేగిన తర్వాత కొద్దిగా ఇంగువ, అందులోనే నేను కొద్దిగా జీలకర్ర మెంతుల పొడి యాడ్ చేస్తున్నాను. ఫ్లేవర్ చాలా బాగుంటుంది. నచ్చితే వేసుకోండి, లేదంటే స్కిప్ చేయండి. అందులోనే నేను కొద్దిగా మిరియాల పొడి కూడా యాడ్ చేస్తున్నాను. తప్పకుండా నేను చెప్పేవన్నీ కూడా యాడ్ చేసుకుంటేనే చాలా బాగుంటుందండి. అందులోనే కొద్దిగా పసుపు యాడ్ చేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసేసుకోండి, ఇంకా సరిపోతుంది. ఆ వేడి మీదనే మిగతా ప్రొసీజర్ అంతా చేసుకోవచ్చు. మనం ఒక సాల్ట్ అప్పుడు అన్నంలో వేసాం కదా, ఇప్పుడు ఇంకొక స్పూన్ పడుతుంది. 1 స్పూన్ యాడ్ చేసుకొని ఒక 2 పెద్ద నిమ్మకాయల నుంచి తీసిన రసాన్ని యాడ్ చేసుకుంటున్నాను. నేను తీసుకున్న 1 గ్లాస్ రైస్కి 2 నిమ్మకాయలు పర్ఫెక్ట్ అనమాట. అది వేసి బాగా కలుపుకోండి. గ్యాస్ ఆఫ్ చేసిన తర్వాత మాత్రమే యాడ్ చేయండి, అదైతే గుర్తుంచుకోండి. ఓకేనా? అది వేసి కలుపుకున్న తర్వాత కొంచెం ఆయిల్ పైకి తేలుతుందండి. చూడండి, ఈ టైప్లో అయిన తర్వాత మనం చల్లార్చుకున్న రైస్ కూడా తీసి అందులో యాడ్ చేసుకొని 2 స్పూన్ సహాయంతో కలుపుకోండి. అలా అయితే అన్నం చిదురవ్వకుండా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? చూడండి, ఈ టైప్లో అన్నంలోకి అంతా పోపు అంతా కూడా మిక్స్ అయ్యేలాగా కలిపి పెట్టుకొని మనము రెడీ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా అందులో యాడ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. అంతే, చాలా సింపుల్ కదా. నచ్చిందా మీకు ప్రొసీజర్? మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. చూడండి, చాలా పొడి పొడిగా వస్తుంది. అప్పుడప్పుడు మీ పిల్లలకి ఇంట్లో ట్రై చేయండి, చాలా నచ్చుతుంది. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.